శ్రీ గురుభ్యో నమః 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ తొలి 10 రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక ముందుగా 2 గమనికలు చెప్తాను. ఒకటి, అక్టోబర్ 2వ తేదీనే సంపూర్ణ సూర్యగ్రహణం కంకణాకారంతో, అది రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. చుట్టూరు ఒక బంగారు రింగులాగా ఉంటుంది, లోపల నల్లగా ఉంటుంది, బయట గోల్డెన్ కలర్. ఎందువల్లంటే అది సూర్యుని యొక్క బింబం కంటే చంద్రుని యొక్క బింబం తక్కువగా ఉన్న కారణంగా, ఆ చంద్రుడి వరకు నీడ ఉన్న కారణంగా నీడ వరకు మాత్రం నల్లగా ఉంటుంది, మిగతా అంతా అగ్నిలాగా మెరిసిపోతుంది. రింగ్ ఆఫ్ ఫైర్ అంతే. ఇది 7 నిమిషాల 20 సెకండ్ల పాటు స్థిరబింబం ఉంటుంది. ఇదట ఈ గ్రహణం కొంతమంది పండితోత్తములు, ఎవరు పండితోత్తములు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల క్రితం వచ్చింది. అది కురుక్షేత్ర సంగ్రహం వచ్చి అది మళ్ళా పడుతుంది. ఇది కొంపలు అంటేస్తుంది, అది ఇది ప్రళయాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, చచ్చిపోతారు, ఇప్పుడే కమ్మగా కూర్చొని తినండి, ఇట్లాంటి ఏవో బూటకం పాటలు చెప్పి ప్రజల్ని భయప్రాంతం చేస్తున్నాం. ఏమీ కాదు. ఇది కన్యారాశిలో, నా రాశి కన్యారాశి, కన్యారాశిలో సంభవిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. 7 నిమిషాల 20 సెకండ్లు కన్యారాశిలో ఉంది. నేనంత వర్రీ కావాలా? నా వయసు 65 సంవత్సరాలు. నాకు 45 సంవత్సరాల జ్యోతిషశాస్త్ర అనుభవం. యాజ్ ఎ పంచాంగ రైటర్గా, మామూలు జాతకాలు చెప్పేది కదండి, యాజ్ ఎ పంచాంగ రైటర్, ఏ రోజు గ్రహణం ఎక్కడ ఎన్ని గంటలకు ఎక్కడ పడుతుంటుంది, ఏమిటి, ఇది ఎప్పుడు, నక్షత్రం ఎప్పుడు అనేటువంటి మేము రాసిన పంచాంగం చూసి జాతకాలు చెప్పేవాళ్ళు వీరు. ఐఎమ్ టెలింగ్ వన్స్ అగైన్, మేము రాసిన పంచాంగాలను చూసి జాతకాలు చెప్పుకునేవాళ్ళు. ఏ ప్లానెట్ ఎక్కడ ఎన్ని గంటలకు ఉందని. ఇది వీళ్ళేదో చెప్తారు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉందని. ఇలాంటి నాన్ సెన్స్ మాటలు చెప్పిన కారణంగా ప్రజలు భయప్రాంతులు అవుతున్నారు. ఇది భారతదేశంలో కనపడదు, కనపడినా కొంపలు అంటుకుపోవు. ఇతర దేశాల్లో కనబడుతుంది, అక్కడే కొంపలు అంటుకుపోవు. అయితే ఇది ప్రకృతి వైపరీత్యాల మీద దీని ప్రభావం ఉంటుంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఈ నెల అక్టోబర్ 5వ తేదీ, ఆ రోజు స్వాతి నక్షత్రం శనివారం కనుక నేను ప్రత్యేకంగా ఒక చిన్న రెమెడీ చెప్పాను. వేపాకు స్నానం, ఆ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంక మొదటి పాయింట్కి వెళ్దాం. అక్టోబర్ 1వ తేదీ దగ్గర నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు ఉండే సమయం అంతా కూడా 50-50గా ఉంటుంది. 50-50 అంటే ఎలా 50? ఒకే రోజు కాసేపు అట్లా ఉండొచ్చు, కాసేపు ఇలా ఉండొచ్చు. అంటే అంతా ఒకే రకంగా ఉండనే ఉండదు, అంతా కలగూరగంపలాగా ఉంటుంది. అయితే ఇంతకీ ఏమిటి ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటంటే, మైనస్ ఏమిటంటే ఫైనాన్స్ అన్ఫేవరబుల్. అంతా డబ్బు విషయంలో అన్ఫేవరబుల్నెస్, డబ్బు విషయంలోనే కొంతవరకు బాధ. ఒక్కోసారి ఆ డబ్బు తగ్గుతున్నది, ఖర్చులు పెరుగుతున్నాయంటే కోపం వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరో పండగ వస్తుంది, చిన్నవాడికి బట్టలు కొనాలా, పాపకి బట్టలు కొనాలా, అల్లుడు గారికి కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, కొండవేటి చాంత లిస్ట్ శ్రీమతి గారు చెప్పంగానే వచ్చేస్తుంది. ఎక్కడొస్తాయి డబ్బులు, నా జీతం ఎంత, నేనెంత, హడావుడి అంతే. అది క్షణం కాసేపు బాధపడుతుంది, గడిచిపోతుంది. అయితే ప్లస్ ఏమిటి అంటే, పండగ వస్తున్నది, బంధువులు వస్తారు, తనివితీర మాట్లాడతారు, డబ్బుల దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుంటుంది. కనుక చాలా కాలం వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఆనందం, సుఖము, సంతోషము అన్ని హ్యాపీగా మానసికంగా ఉంటారు. ఒక విధంగా మనస్సు అటు ఆలోచిస్తుంది, ఇటు ఆలోచిస్తుంది. కనుక 4వ తేదీ ఉదయం దాకా ఇది తప్పదు. నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు ఉండేదంతా ఈ తోబుట్టువులతో సరదా గడిచిపోతుంటుంది. ఇదే నవరాత్రులు వస్తున్నాయి కనుక కొంతవరకు ఇంకా ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవతామూర్తులకి అవతారాలు ఉంటాయి. కనుక నవరాత్రులకి ఏంటంటే అమ్మవారికి నిత్యం ఒక అలంకరణ చేస్తుంటారు. కనుక నిత్య అలంకారాలు ఉంటాయి. టెంపుల్స్కి వెళ్తుంటారు, రకరకాలుగా ఆనందంగా ఉంటుంది. ఒకసారి తోబుట్టులతో మాట్లాడతారు, సన్నిహితులతో మాట్లాడతారు, హితులతో మాట్లాడుతుంటారు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతుంటారు. ఏదో మొత్తానికి మాత్రం హ్యాపీగానే గడిచిపోతుంది. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొద్దిగా మళ్ళా మైనస్ అని చెప్పాలి. ఇది ఎప్పుడంటే
6వ తేదీ సాయంత్రం 5:35 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది. కెరీర్ డెవలప్మెంట్, జాబ్, ప్రొఫెషన్, బిజినెస్, హెల్త్, ఇల్లు, వాకిలి, వాహనము, తల్లిగారు, సంతానం, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా దీంట్లో ఉంది. పండగ ఇంక దగ్గరికి వచ్చేస్తుంది. 12వ తేదీ దసరా పండుగ. ఇది ప్రారంభం ఎప్పుడు? 6 రాత్రి, అంటే 6 తీసేసేద్దాం, 7, 8, 9, 10, 4 రోజులు. ఈ 4 రోజులు కొంతమంది యాక్టివ్గా ఉండలేకపోతారు. కొంతమంది సెలవులు ఉంటాయి, కొంతమంది బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. పాపం వాళ్ళు ఏదో చేద్దామని తపన చేయలేకపోతున్న బాధ. ఆరోగ్యం సహకరించదు వాళ్ళకి. సహజంగా ఏదో అందరూ స్వీట్స్ తింటున్నారే, మనం తినలేకపోతున్నామే, అది కూడా ఒక బాధ. ఈ మధ్య హైడ్రా అనేది ఒకటి వచ్చింది, కుప్పకులు చేస్తారు. అయ్యో మా కొంపలిట్ అయిపోయినాయి, లక్షలు ఖర్చు పెట్టేశాము, కోట్లు కూడా ఖర్చు పెట్టి ఇల్లు తెచ్చిన వాళ్ళు పోయినాయి, వాళ్ళ బాధలు. అలాగే ఈ హైడ్రా బాధితులు కాకుండా వారు కొంతమంది కూడా అయ్యో మాకు ఇల్లు లేదే, మేము ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుందామంటే పలానా చోట ఎక్కడ అడ్వాన్స్ ఇచ్చాం, ఆ అడ్వాన్స్ ఇప్పుడేదో ప్రస్తుతం ప్లాట్స్ పెడుతున్నారట, అది ఎలా ఉంటుందట, ఏంటి, ఇదొక బాధ. ఏదైనా ఇంటి విషయం, ఆ నిర్మాణం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకం కావచ్చు. ఒకవేళ అమ్మాలంటే మీరున్నటువంటిది ఏదైనా అలాంటిది ఉండొచ్చు, ఎవరు కొనుగోలు చేసే ఉండకపోవచ్చు. కానీ దీని మీద కొంచెం మల్లగులాలు పడుతూ అనవసరంగా బీపీ పెంచుకొని ఒక్కోసారి అనారోగ్యానికి లోనే వారు ఉంటారు. ఒక్కసారి ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. కనుక ప్రశాంతంగా డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి తోడు ఈ ఆలోచన వల్ల సంతానం అదేదో అడుగుతారు, అడిగితే ప్రాపర్గా మీరు సమాధానం చెప్పలేకపోతుంటారు. వాళ్ళ యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు. ఒక్కోసారి వివాహం చేస్తే ఏదో దంపతుల మధ్య చిన్నపాటి వడ్ల గింజలో బియ్యపు గింజ, నాన్న ఇట్లా అయింది, అమ్మ ఇలా అయింది అనగానే గట్టిగా మాట్లాడితే అల్లుడు గారికి కోపం వస్తుందో, లేదా కోడలు గారికి కోపం వస్తుందో, లేదా వియ్యంకుల వారికి కోపం వస్తుందో, మింగలేక కక్కలేక అటు ఇటు పండగకి వస్తారు. పండగకి రాగానే మీ ఇంటికి వస్తున్నాం కదా, మీ నాన్నగారు ఏమిస్తారు పండగకి, ఏమిస్తారు పాపం. ఇక్కడ వీళ్ళ బాధలు ఉంటాయి. వీటితో మల్లగులాలు పడి నిజంగా అయితే తులారాశి జాతకులకి 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో కొంత ప్రశాంతత అనేది ఉండదు. కనుక వారికి నేను చెప్పేది ఏంటంటే, సరే కష్టాలు ఎప్పుడు ఉంటాయి, దాని గురించి ఆలోచన చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, జరగవలసింది జరుగుతుంది అంతే. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఏదో ఎలా చేద్దాం ఏమిటి, కనుక ఏదైనా కొంత అనుకూల పరిస్థితులు రావాలని మనసు అనుకుంటూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ గడపండి. అంతే తప్ప అక్కడేదో వస్తుంది, ఇక్కడేదో వస్తుంది, అక్కడ పోయి తాయెత్తు కట్టించుకుందాం, ఇక్కడ పోయి తాయెత్తు కట్టించుకుందాం, ఇలాంటి వాటి జరుపుకోవచ్చు. ఈ ఉంగరం పెడదాం, ఆ బొంగరం పెడదాం. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ శ్రమని మీరు నమ్ముకోండి. మీ శ్రమకు తగిన ఫలితం రాలేదని బాధ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఉద్యోగం చూస్తేనా అది తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా ఉంటుంది. ఎక్కడో ఒక్కోసారి ఈ ఐటీ ఎంప్లాయీస్కి దినగణంలో 100 ఆయుష్లాగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక పాలుపోక పండగ వస్తున్నది, జాబ్ లేని వాళ్ళు ఉంటారు, జీతం రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు, వచ్చిన జీతం చాలకుండా ఉండేవారు ఉంటారు. కనుక ఇది చూస్తేనే గ్రహ సంచారాన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. అష్టమ స్థానంలో గురువు ఆయన వక్రంలోకి వెళ్ళబోతున్నాడు అక్టోబర్ 9వ తేదీ దగ్గర నుంచి. ఇక 6వ స్థానంలో రాహు సిన్నక్ష సంచారం చేస్తున్నాడు. ఇలాంటివి ఉన్నాయి కనుక కొంత ప్రశాంతంగా ఉండండి. అందుకే 5వ తేదీ వ్యాపక స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి, కొంత ఉపశాంతి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులకి, అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి వారికి ఉన్నటువంటి వ్యతిరేక సమయాలు అంటూ కొన్ని ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 10వ తేదీ గురువారం ఉదయం 5:15 నుంచి అర్ధరాత్రి వరకు మాత్రమే. ఎవరికి ఇది? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలకి. స్వాతి నక్షత్ర జాతకులకి వారికి 1వ తేదీ మంగళవారం ఉదయం 9:16 నుంచి
2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ 3వ నక్షత్రం తులారాశి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 నుంచి 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:22 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనా మీరు ప్రశాంతంగా ఉండండి. మంచి రోజులు రాబోతున్నాయి. ఒక తులారాశికి కాదు, ప్రతి రాశికి వస్తాయి. గ్రహణాలు వస్తున్నాయని, పంచగ్రహ కూటములు వస్తున్నాయని, షడ్గ్రహ కూటములు వస్తున్నాయని వస్తుంటాయి, పోతుంటాయి. మన జాగ్రత్త మనం తీసుకుని చాలు, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. దీని గురించి మనసు పాడు చేసుకోవద్దు. ఎక్కడో ఏదో ఆలోచిస్తూ తప్పుగా డ్రైవ్ చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి. మీ ఇష్టదేవుని ప్రార్థన చేయండి. 5వ తేదీ వ్యాపార స్థానం ఆచరించండి. శుభం.